హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. మీలో ఎంతమంది మా ఇంటి బంగారం మూవీ చూసి ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. బట్ అందులో ఆ మూవీకి మన స్టిచ్చింగ్ ఛానల్కి ఏంటి సంబంధం అంటే, అందులో సమంత గారు వేర్ చేసిన బ్లౌజెస్ కలెక్షన్ అనమాట. అది చాలా యూనిక్గా ఉన్నాయి. మీరు గమనించారు అని అంటే నాకైతే చాలా నచ్చింది. బ్లౌజ్ డిజైన్స్ అనేది నెక్ ప్యాటర్న్స్ కానివ్వండి, అలాగే స్లీవ్ డిజైన్స్. స్పెషల్గా ఏంటంటే స్లీవ్స్ డిజైన్స్ అనమాట. చాలామంది స్లీవ్స్ అనేది ప్లెయిన్గా వేర్ చేస్తారు, సింపుల్ అండ్ యూనిక్గా ఉండడానికి అయితే చూస్తారు, చాలా వరకు ఇగ్నోర్ చేస్తారు. అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ డిజైన్స్ అనేది పర్ఫెక్ట్ అని చెప్తాను. డీసెంట్గా ఉండాలి, అలాగే మనం వేసుకున్న బ్లౌజెస్ ఎవరైనా చూసినా కూడా డిఫరెంట్గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. సో అలాగే ఉన్నాయి తను వేసుకున్న బ్లౌజెస్ అయితే. మీరు ఒకసారి గమనించండి. నేను గమనించిన డిజైన్స్ అనేది ఒక 3 డిజైన్స్ అనేది నేను గమనించాను అనమాట. తను వేసుకున్న బ్లౌజెస్ అనేది చాలా స్మాల్ పఫ్ తోటి, స్లీవ్స్ కూడా ఎల్బో హ్యాండ్ వర్క్ కూడా వచ్చిందన్నమాట. 3/4 హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నారు. బట్ అందులో ఏంటంటే తను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ అనేది చాలా యూనిక్ డిజైన్స్ తోటి ఎవరికైనా సూటబుల్ అవుతాయి. నేను మీకు సైడ్ పిక్స్ యాడ్ చేస్తాను. నేను ఏ స్లీవ్స్ అయితే డిజైన్ చేస్తాను, కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ మీకు కూడా ఇటువంటి డిజైన్స్, సింపుల్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే కనుక తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంతవరకు కూడా మనం డిజైన్ చేసిన కలెక్షన్ అంతా కూడా ఎప్పుడు ఏది ట్రెండింగ్లో ఉందో అది మాత్రమే మనము స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము. సో ఎవరికైనా కావాలి, డైలీ అప్డేట్స్ అనేది కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు పేజ్ అనేది ఉంది, తప్పకుండా ఫాలో అయితే చేయండి. సో నేను సైడ్ యాడ్ చేస్తాను. నేను ఏ డిజైన్స్ అనేది కటింగ్ చేస్తున్నాను, స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా కటింగ్ అయితే చూపిస్తాను, అలాగే సింపుల్గానే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడైతే కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తాను. స్లీవ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ప్రతి డిజైన్ కూడా మనకి సేమ్ కటింగ్ అయితే ఉంటుంది. కటింగ్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. నేను ఇప్పుడు చూపించిన 3 డిజైన్స్ కూడా ఒకటే కటింగ్ అనేది ఉంటుంది. స్టిచ్చింగ్లో వేరియేషన్ అనేది ఉంటుంది. మీరు ఓన్లీ కటింగ్ చూసారు అని అంటే స్టిచ్చింగ్లో అయితే డిజైన్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోలేరు. సో కటింగ్ చూడండి, స్టిచ్చింగ్ కూడా చూడండి. ఇప్పుడు అనేది నేను కటింగ్ చూపిస్తాను చూడండి. నేను ఎక్కడ ఎలా కటింగ్ చేస్తున్నాను, ఎక్కడ ఎంత మెజర్మెంట్ పెట్టుకుంటున్నాను అనేది బిగినర్స్ అనేది గమనించండి. సో నార్మల్గా హ్యాండ్స్కి మనము క్లాత్ అనేది ఎలా ఫోల్డింగ్ చేసుకుంటాము, 4 ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, సేమ్ 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని హైట్ ఎంత తీసుకుంటున్నాము, షార్ట్ స్లీవ్సా లేకపోతే 3/4 అనేది కస్టమర్ రిఫండ్ బట్టి తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించే డిజైన్స్ వచ్చేసి షార్ట్ మీద యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఎల్బో హ్యాండ్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. స్లీవ్స్ హైట్ వచ్చేసరికి 11 ఇంచెస్. 11 ఇంచెస్ వచ్చేసరికి హైట్ అయితే ఉండాలి. ఈ 11 ఇంచెస్ కూడా మనం మార్కింగ్ అయితే గీసుకుందాము. ఇటు సైడ్ అనేది ఫోల్డింగ్తో ఉండాలి, ఇటు సైడ్ అనేది ఓపెనింగ్స్ తోటి ఉండాలి. స్లీవ్స్ తెలుసు కదా ఎలా ఫోల్డింగ్ చేసుకుంటాం అనేది. కరెక్ట్గా 11 ఇంచెస్కి అయితే నేను ఒక మార్కింగ్ అనేది గీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి అయితే మనము ఖర్చులోకి పెట్టుకోవాలి కదా, పైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం కదా, అక్కడికి ఇంకొక మార్కింగ్ అయితే గీసుకోండి. ఇప్పుడు సమంత గారు వేర్ చేసిన పిక్ నేను ఆల్రెడీ సైడ్ వ్యూ చేస్తూ ఉంటాను. మీరు అది ఒకసారి చూస్తూ నేను ఇక్కడ ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది ఒకసారి గమనించండి. మెయిన్గా ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇంతవరకు కూడా ఒక లైన్ లాగా ఉంటుంది చూడండి. మీరు గమనించారంటే ఒక 1 ఇంచ్ వరకు ప్రిల్స్ అయితే పెట్టుంటారు. ఒక 1 ఇంచ్ అనేది కుచ్చు అనేది స్ట్రైట్గా వచ్చి ఉంటుంది, పైనుంచి కిందికి కూడా స్ట్రైట్గా వచ్చి ఉంటుంది. సో నేను దానికోసం ఎలా మెజర్మెంట్ తీసుకోవాలంటే ఒక 1 ఇంచ్ తీసుకోండి. 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాం కదా, 4 ఫోల్డింగ్స్కి కూడా ఇది అనేది ఒక పార్ట్కి వస్తుంది అనమాట. సో 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా హ్యాండ్ పొడవు మొత్తం మీద ఒక 1 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక ఒక లైన్ అనేది గీసుకోండి. ఈ 1 ఇంచ్ అనేది మనము ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఒక కుచ్చు వచ్చిద్దండి, ఒక కుచ్చు వస్తుంది. ఇంకొక డిజైన్కి వచ్చేసి మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదనేది నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఈ 1 ఇంచ్ గ్యాప్
వదిలేసి ఇక్కడ నుంచి అనేది మనము హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు హ్యాండ్స్ స్లీవ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్ స్లీవ్స్ అనేది నార్మల్గా మనం ఎలా పెట్టుకుంటాము, ఇలా పెట్టుకుంటాము. హ్యాండ్స్ ఎప్పుడైనా కూడా ఇలా పెట్టుకుంటాం కదా స్టార్టింగ్ నుంచి. కానీ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే డిజైన్కి వచ్చేసి ఈ 1 ఇంచ్ మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి అయితే ఇలా పెట్టుకోవాలి. ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో అక్కడ నుంచి కూడా 1 ఇంచ్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. కింద అనేది స్టిచ్చింగ్ లల్లెక్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులల్లేకి పెట్టేసుకొని ఇలా పైకి అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కింద ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసి పైన పఫ్ హ్యాండ్ అండి. నార్మల్గా మనము వెయిట్ చేసుకుంటున్నాం కదా, ఆ పఫ్ హ్యాండ్ అయితే ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకొని అయితే ఎలా కటింగ్ చేసుకోవాలని నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఈ ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఆర్మ్ డౌన్ ఎంతవరకు ఉండేది అనేది కరెక్ట్గా ఇలా ఒక డాట్ అనేది పెట్టుకోండి. డాట్ పెట్టుకొని కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఇలా తీసుకోవాలి. ఇంతవరకు ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా వచ్చేస్తుంది కదా. సో ఇది ఒకసారి ఇంకా తీసేయండి. మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఒరిజినల్ హ్యాండ్, ఇది వచ్చేసరికి డిజైనర్ అనమాట. ఇది వచ్చేసి కుచ్చులలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనము ఒక 3 ఇంచెస్ అనేది డౌన్లోకి, ఫస్ట్ నుంచి కూడా ఒక 3 ఇంచెస్ లేక ఒక డౌన్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకొని, ఇది కదా ఇది ఒరిజినల్, ఇది వచ్చేసి ఒరిజినల్ ఖర్చు, ఇది వచ్చేసి మనకు స్టిచెస్లోకి వెళ్ళాలి. సో ఇలా ఇలా డౌన్కి అనేది ఇలా కలిపేసుకోండి. దీంట్లో కలిపేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు ఖర్చులలోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఎక్స్ట్రా అనేది నేను ఇలా పెడుతున్నాను చూడండి. కరెక్ట్గా ఖర్చులలోకి మనం ఎలా స్టిచ్చింగ్ అనేది స్టిచ్చింగ్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది పై లైన్ వచ్చేసి స్టిచ్చింగ్లలోకి వెళ్ళిపోతుంది, ఒరిజినల్ లైన్ వచ్చేసి ఇది అనమాట. ఇలా అనేది హ్యాండ్ అనేది మార్కింగ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా లూజ్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను చూడండి. ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంది కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. మనము 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే గీసుకోండి. ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే గీసుకోండి. ఇక్కడ చంక చిప్పలు అనేది పడుతుందండి, ఇంతవరకు వస్తుంది. చంక చిప్పలు అనేది పడుతుంది. ఈ కొంచెం అనేది ఎక్స్ట్రా పీస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అది కూడా స్టిచ్చింగ్లో చెప్తాను. సో ఇలా అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ హ్యాండ్ వచ్చేసి ఇది అనమాట. సో ఇది ఎలా మార్కింగ్ గీసుకోవాలి ఏంటి అనేది ఇదనమాట. కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేశాక స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సో ఇది వచ్చేసి ఒరిజినల్ హ్యాండ్. ఇక్కడ వచ్చేసి ఖర్చులలోకి మనము ఎక్స్ట్రా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకు మిగిలిన పీస్లు అయితే ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ అనేది ఇలా అటాచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఖర్చులలోకి అనేది వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్ చేశాక ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదైతే లైనింగ్ పార్ట్ అనమాట. నేను సేమ్ ఇదే విధంగా 4 ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజ్ పీస్, కస్టమర్ బ్లౌజ్ అనేది ఇది బ్లౌజ్ పీస్ మీద ఎలా కటింగ్ చేయాలనేది చెప్తాను చూడండి. సేమ్ ఇది కూడా 4 ఫోల్డింగ్స్ అయితే వేసి పెట్టుకోండి. 4 ఫోల్డింగ్స్ కూడా వేసుకొని ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే పీస్ని మనం నార్మల్గా ఎలా అయితే కటింగ్ అయితే చేసుకుంటామో, నార్మల్ బ్లౌజ్ని లైనింగ్ కటింగ్ చేసుకున్నాక ఒరిజినల్ క్లాత్ని ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూ కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాం కదా. సో అలా శారీలో బ్లౌజ్ పన్నా అనేది నాకు చాలా తక్కువ వచ్చింది. సో ఇంతవరకే వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను అవన్నీ కూడా అడ్జస్ట్ చేసి మీకు మెయిన్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను.
చూడండి, కట్టింగ్ అయితే ఇది. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనే చెప్తాను. నేను చూపించే 3 డిజైన్స్ కూడా సేమ్ ఇలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకొని కట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను అలానే ఇంకో బ్లౌజ్ కూడా కటింగ్ అనేది చేసుకున్నాను. చూడండి, సేమ్ ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అనమాట. షార్ట్ స్లీవ్స్కి నేను 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. నార్మల్గా హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నాను. సేమ్ అంతే. ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూడండి. సో వీడియో లెంతీ అవ్వడం వల్ల నేను ఈ వీడియో వరకు అయితే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో కటింగ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.